ఆసక్తి గల వారు దేవుని స్తుతించుటకు రావాల్సిందిగా మనవి చేస్తాం. ఓ మేఘైన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా, అల్ఫా ఓ మేఘైన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా, రాత్రిలో కాంతి కిరణమా, పగటిలో కృపా నిలయమా, రాత్రిలో కాంతి కిరణమా, పగటిలో కృపా నిలయమా, ముదిమి వరకు నన్నాదరించే సత్యవాక్యమా, నాతో స్నేహమై నా సౌఖ్యమై నన్ను నడిపించే నా యేసయ్యా, నాతో స్నేహమై నా సౌఖ్యమై నన్ను నడిపించే నా యేసయ్యా, అల్ఫా ఓ మేఘైన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా, కనికర పూర్ణుడా, నీ కృప బాహుల్యమే ఉన్నతముగా నిన్ను ఆరాధించుటకు, కనికర పూర్ణుడా, నీ కృప బాహుల్యమే ఉన్నతముగా నిన్ను ఆరాధించుటకు, అనుక్షణమున దీవెనగా మార్చి నడిపించుచున్నావు, ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా, నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ మనసులో నీకే చెల్లించెదను జీవితాంతము, ఘనమైనవి నీ కార్యములా, కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా, ఆలము నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా, ఘనమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా, హల్లెలూయా. దేవా నిత్య జీవము నీచిన దేవా, నీవే నమన్చు కాపరివి, నీవే నమన్చు కాపరివి, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నమన్చు కాపరివి, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యి విడువక, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యి విడువక, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నమన్చు. ఇప్పుడు మరి విక్టోరియా రాణి గారు మరి దైవవాక్యాన్ని మీకు చదివి వినిపిస్తారు.
హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. వాక్యం చదువుకుందాం. 128 కీర్తన 1-6 వచనాలు చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారందరూ ధన్యులు. నిత్యముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదువు. నీవు వచ్చి ప్రార్థన జరిగించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చేస్తున్నాం. క్రాంతి గారిని ప్రభువానికి వందనాలు. రోజులింది గారిని మీరు ప్రేమించి మీరు ఇచ్చిన కుమారుని బట్టి స్తోత్రం 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 నాయన. ప్రభా నాయన బిడ్డ నాయన తల్లి గర్భం నుండి భూమి మీద జన్మించేది మొదలుకొని ఇంతవరకు నీ ఉచితమైన కుప్పలో భద్రపరిచారు నాయన. ఇంతవరకు నాయన తండ్రి నీకు స్తోత్రం. తను పాలు తాగుతూ నాయన తండ్రి ఆ బిడ్డ పెరిగి పెద్దవాడయ్యాడు ప్రభా. పాలు విడిచినప్పుడు అబ్రహాము గొప్ప విందు చేసిన నీ ప్రభా నీ వాక్యంలో రాయబడిన రీతిగా నాయన ఆ బిడ్డ ఈ దినము నుండి ఆహారమును ప్రభా తండ్రి తినబోచుండగా నాయన ప్రభా అన్నప్రాసన కార్యక్రమంలో మీరునమని ప్రార్థిస్తున్నాం ప్రభా. చిన్న బిడ్డ చక్కగా ఆహారం తిని బలం పొందుకొని పెరిగి పెద్దవాడే ఒక ఉన్నతమైన స్థితిలోనికి రావడానికి సహాయం దయచండి. కెల్విని మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ప్రభానికి స్తోత్రాలు. ఆ బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు చేయండి నాయన తండ్రి. అద్భుత కార్యాలు చేయండి, ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. తల్లిదండ్రులను మీరు దీవించండి. ఆ బిడ్డను నాయన జ్ఞానమందు వయసునందు దేవుని దయందు మనుషుల దయందు వర్ధిల్లడానికి సహాయం దయచేయండి. పెరిగి పెద్దవాడై గొప్పవాడై ఐశ్వర్యవంతుడై ఘనుడైనాయన తల్లిదండ్రులకు మంచి పేరు గంత తెచ్చి బిడ్డగా నాయన ఈ చిన్న బిడ్డని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈ అన్నప్రాస కార్యక్రమంలో మీరుండమని మీ ఆ కార్యాలు జరిగించమని ప్రభా ప్రత్యేకంగా నీ దాసులను నిలబెట్టిన ఆయన ప్రభా నీ ప్రజలకు కావాల్సిన ఆత్మీయ ఆహారం నాయన మీరు దయచేయమని ప్రార్థిస్తుంది. వాక్యం ఎత్తబడుచుండగా వినగల చెవి గ్రహించల హృదయాన్ని నాయన ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి నాయన. ఈ కుటుంబానికి ఆశీర్వాదకరమైనటువంటి నాయన నీ మాటలు అందిస్తుండగా ప్రభా నీ బిడ్డలను నీ ఆత్మతో నింపి నాయన దేవాని శక్తి చేత నింపమని ప్రార్థిస్తున్నాం. ఈ అన్నప్రాస కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండమా. చిన్న బిడ్డకి మంచి ఆరోగ్యం దయచండి. బిడ్డ చుట్టూని దేవదత్తుల కావాలుగా ఉంచండి ప్రభా. నీ అగ్ని ప్రాకారం ఉంచమని ఈ దినము నుండి ఆ బిడ్డ చక్కగా ఆహారం తిని బలం పొందుకోవడానికి సహాయము దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అనేకులను పిలిపించి వారికి విందు చేస్తూ తన కుమారుడు ఆ దినము నుండి ఆ పాలు విడిచి ఈరోజు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని పిల్లలారా, కృపాకాంతికిని అలాగే మరి తన భార్య రోజ్లిన్ మరి రోజ్లిన్ వారికి వారి యొక్క నాయనమ్మ అమ్మమ్మ తాతగారు వారి రక్త సంబంధులందరికీ దేవుడు ఒక మాట ఇస్తూ ఉంటున్నాడు. ఏంటి దేవుడు ఇస్తున్న మాట అని అంటే నిర్గమకాండము 2 కెల్విన్ బ్రైట్ని కూడా దేవుడు అంతగా ఆశీర్వదించాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తారు అని అంటే 128 దావీదు కీర్తనలో మనం చదివాం. ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తారు, దేవుడు ఎక్కడి నుంచి ఆశీర్వదిస్తారు, దేవుడు ఎలా ఆశీర్వదిస్తారు, దేవుడు ఆశీర్వదించిన వారు ఎలా ఆశీర్వదింపదానం చేస్తున్నాడు. యేసుక్రీస్తు వారు లూకాసు వార్త 2వ అధ్యాయంలో చివరి మాటల్లో మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు కూడా జ్ఞానమందు వయసునందు దేవుని దయందు మనుషుల దయందును వర్ధిల్లినట్లుగా కెల్విన్ బ్రైట్ తన జీవితంలో బహుగా వర్ధిల్లాలి. తన పితరులు, తన యొక్క తాతగారు, అలాగే వారి డాడీ, వారి అమ్మమ్మ, నాయనమ్మ, ప్రియులారా, ఈ బందెల వంశంలో దేవుడు ఈ బిడ్డను ఒక గొప్ప వ్యక్తిగా దేవుడు మార్చునుగాక. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు మనం నమ్ముకున్న దేవుడు శక్తివంతుడు.
ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. బైబిల్ గ్రంథములో యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని యేసుక్రీస్తు వారిని గురించి ప్రవక్త అయినటువంటి యెషయా ఆయన వ్రాస్తున్నారు. మరి ప్రియులారా, దేవుడు అంతగా మనకు తోడుగా ఉండే దేవుడు అంటున్నారు. ప్రియులారా, కెల్విన్ బ్రైట్కి దేవుని వాక్యం చదవడం, దేవుని వాక్యాన్ని ధ్యానించడం, దేవుని వాక్యాన్ని నేర్పించడం, దేవుని పాటలు పాడించడం, చాలా ప్రాముఖ్యంగా ఆ బిడ్డను దేవుని మందిరంలో పెంచాలని నేను ప్రభు సేవకునిగా నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథములో సమూయేలు పుస్తకము మొదటి గ్రంథంలో ఏ రీతిగా సమూయేలు వర్ధిల్లాడో, సమూయేలు మరి తన జీవితంలో మేలు పొందాడో అలాంటి గొప్ప కార్యాలు దేవుడు జరిగించునుగాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుని యందు విశ్వసించిన వారు ఏ రీతిగా ఉంటారు అనని వాక్యంలో చదువుకుంటే సమూయేలు మొదటి పుస్తకం 2వ అధ్యాయములో ప్రియులారా, దేవుడు వారిని పెంట కుప్ప నుండి లేవనెత్తే దేవుడు. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు భూమి యొక్క స్తంభములు దేవుని వశములో ఉన్నాయి. దేవుడు వాటిని పిలిచే దేవుడు. లేమి గలవారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తే దేవుడు. మట్టిలో నుండి ఆయన లేవనెత్తే దేవుడు. మహిమగల సింహాసనమును స్వతంత్రించుకొనడానికి వారిని అధికారులతో దరిద్రతలో నుంచి దేవుడు వారిని లేవనెత్తే దేవుడని సమూయేలు మొదటి పుస్తకం 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. సమూయేలు గ్రంథం మొదటి సమూయేలు 2వ అధ్యాయంలో 2వ వచనంలో యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు, మన దేవుడు వంటి ఆశ్రయ దుర్గము ఏది కూడా లేదు. ప్రియులారా, చూడండి, దేవుని వంటి వాడు ఇంకొక దేవుడు ఉన్నాడు ఇక్కడ. ఇదిగో ఈయనే దేవుడు అనడానికి ఇంకొకరు ఎవరు కూడా లేరు. మనం దేవునిని ఆశ్రయించడానికి ఈయన ఒక్కడే దేవుడు. ఆయనే ప్రభు అయిన క్రీస్తు. ఆయన లోకరక్షకుడు, ఆయన మహిమ గల దేవుడు, ఆయన ప్రభావము గల దేవుడు, ఆయన ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడు. ఆయన నీ కోరికను, నీ వాంఛను, నీ ఆలోచన సమస్తమును కూడా సఫలపరిచే దేవుడు. ఆయన నా దేవుడు, నీ దేవుడు, మనందరి దేవుడు. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు మహా అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడు మన దేవుడు. ప్రియ దేవుని పిల్లలారా, ఆయన గొప్ప ప్రభావము గల దేవుడు. ఈ లోకములో ఆయన అనంత జ్ఞాని అయ్యున్న దేవుడు. ప్రియ దేవుని పిల్లలారా, మరి మానవుని జీవితంలో ఆనందంతోనూ అనురాగముతోనూ దేవుడు నీ హృదయాన్ని నింపునుగాక. ఈ లోకములో చాలామంది ప్రియులారా ఆనందిస్తున్నారంటే, సంతోషిస్తున్నారంటే, మరి ఆనందంగా ఉండగలుగుతున్నారంటే ఈ ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది అనంటే కేవలం దేవుని ద్వారానే. శారా ఆనందించింది దేవుని మాట వినగానే. దేవుడు నీకు ఒక కుమారుడు ఇవ్వబోతున్నాడు, నీ భార్య మరి గర్భము ధరించి ఒక కుమారుణ్ణి కంటుంది అని చెప్పగానే శారాకు సంతోషం కలిగింది. అమ్మా, నువ్వు ఆనందిస్తున్నావు, నీవు నవ్వుతున్నావు, నీకు పుట్టే కుమారునికి నవ్వు అనే పేరు పెడతావు. అంటే మరి ఇస్సాకు అనే పేరు పెడతావు. ఇస్సాకు అనే మాటకు అర్థం ఏంటంటే నవ్వు, ఆనందం,
అని అర్థం ప్రియులారా. కనుక దేవుని యందు ఎవరైతే ఉంటారో వారికి శ్రమ, ఎటువంటి శ్రమ వచ్చినా ఆ శ్రమల నుంచి దేవుడు వారిని పైకి లేపుతాడు. ఆ శ్రమలను దేవుడు వారికి, ఒకవేళ శ్రమలో వారికి దేవుడు తోడుగా ఉంటాడు. ఆ శ్రమలో వారిని దేవుడు ధైర్యపరుస్తాడు, దేవుడు వారిని బలపరుస్తాడు. నేనున్నాను, ఇది నీకు శ్రమ కాదు, ఇది నీకు బాధ కాదు, ఇది నీకు కష్టం కాదు అనని దేవుడు ప్రియులారా నెమ్మదిని కలిగించేవాడు. అన్ని పనులలో మరి కృపాకాంత్ తను చేస్తున్న ప్రతి పనిలో నిజంగా ప్రియులారా మానవుని జీవితంలో పనులు అనేవి ఎన్నో ఉంటాయి. జీవించాలంటే, బ్రతకాలంటే, కుటుంబ పోషణ కోసం ఎన్ని పనులు మనం చేస్తున్నా మన పనులన్నిటిలో కూడా దేవుడు సహాయం చేసేవాడు, ఆయన విజయాన్ని ఇచ్చేవాడు. ప్రియులారా, నీవు చేస్తున్న పనుల్లో మేలు కలుగునట్లుగా నీ పనులన్నిటిలో దేవుడు తోడయ్యుండి ఆయన నిన్ను గొప్ప చేసి ఆయన నేర్పును అనుగ్రహించేవాడు. ప్రియా దేవుని పిల్లలారా, చాలామంది జీవితంలో ఎలా బ్రతకాలో వారు నేర్చుకోక, తెలియక ప్రియులారా వారు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. దేవుడు వారి పనుల్లో మంచి నేర్పరి అయిన పనివానిగా దేవుడు మార్చేవాడు. ప్రియా దేవుని పిల్లలారా, ఆయన ఉత్తముడు. బైబిల్ తెలియజేస్తుంది, యెహోవాయే ఆయన ఉత్తముడు, ఆయన మంచివాడు. ప్రియా దేవుని పిల్లలారా, ఆయన కార్యాలు మంచివి, ఆయన చేసే ప్రతి పని కూడా మంచిది. దేవుడు ఉత్తముడు, ఆయన ఉత్తమమైన కార్యములు జరిగించేవాడు. ప్రియులారా చూడండి, ఆయన మాధుర్యముగా మార్చేవాడు. చూడండి, దేవుడు ఆయన మాధుర్యముగా, చక్కగా, అందముగా దేవుడు మానవుని జీవితంలో ఒక్కొక్కరిని మీరింటికి వెళ్ళిన తర్వాత అద్దంలో చూసుకోండి, మీ కళ్ళు ఎంత విలువైనవి, మానవుని వెంట్రుక ఎంత విలువైంది, మానవుని గుండె ఎంత విలువైంది, మానవుని రక్తం ఎంత విలువైంది. ప్రియులారా నీ శరీరం ఎంత విలువైంది. బైబిల్ గ్రంథంలో రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ప్రియులారా సజీవ యాగముగా మీ దేహాన్ని ఆయనకు సమర్పించండి అని రోమా సంఘానికి పౌలు రాస్తుంటున్నాడు. కనుక ప్రియులారా దేవుడిచ్చిన ఈ అవయవములు, ఈ శరీరము, ఈ జీవితం దేవునికి అప్పగించాలి. ఎందుకంటే దేవుడు నీకు జన్మనిచ్చాడు. 100వ కీర్తనలో వ్రాయబడ్డది, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, మనము ఆయన మేపు గొర్రెలము, మనము ఆయన సన్నిధికి వస్తూ కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించండి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించండి. యెహోవాయే దేవుడు అని తెలుసుకోండి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును, ఆయన సత్యము తరతరాలు ఉంటుంది. కనుక ప్రియులారా దేవుణ్ణి మర్చిపోకూడదు. దేవునికి వందనాలు చెల్లించేవారిగా ఉండాలి, దేవునికి కృతజ్ఞతలు చెప్పేవారిగా ఉండాలి, దేవుణ్ణి మహిమపరిచేవారిగా ఉండాలి. ప్రియులారా అట్టి రీతిగా దేవుణ్ణి స్తుతించినప్పుడు దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు. 17వ దావీదు కీర్తన, 117వ దావీదు కీర్తన, యెహోవా కృప హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. యెహోవాను స్తుతించుడి సర్వజనులారా, ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించండి. ప్రియా దేవుని పిల్లలారా, దేవుణ్ణి స్తుతించడం ద్వారా కలిగే మేలులు, దీవెనలు దేవుడి కుటుంబానికి దయచేయనట్లుగా కెల్విన్ బ్రైట్ని మరి ముందుకు తీసుకురావాలని మనవి చేస్తున్నాను. మరి కృపాకాంత్ ప్రేమగల మా తండ్రి, దయగలిగిన యేసు ప్రభువా, నిస్సి గారిని బట్టి, ఇమానియల్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. శాంతకుమారి రాజేష్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా గొప్పది, ఈ బిడ్డ మంచి విద్యావంతుడిగా, ధనవంతుడిగా,
భాగ్యవంతుడిగా, ఐశ్వర్యవంతుడిగా, జ్ఞానవంతుడిగా, మంచి ప్రభువ పొందుకొనున్నట్లుగా ఈ బిడ్డను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున అందరూ ఆమేన్ చెప్పండి. దేవుడు దీవించును గాక, దేవుడు కాపాడును గాక, దేవుడు దేవుని కృపా మహిమకు కీర్తి కలుగును గాక. ఈ బిడ్డ బ్రతుకు కాలమంతయు కృపాక్షేమాలు దేవుడు దయచేయును గాక. దేవుడి బిడ్డకు మంచి ఆరోగ్యమును దయచేయును గాక. దేవుడు బహుమతిగా ఇచ్చాను. మొట్టమొదట ఒక బహుమతిని ఇచ్చారు, ఆ తరువాత మరొక ఫలమును బహుమతిగా ఇచ్చిన సందర్భంలో నేను ఈ పాటను పాడాలని ఆశిస్తున్నాను. బందెల వంశమందు ప్రభు యేసు దేవుడు మరి యొక్క ఫలమును బహుమతిగా నిచ్చెను. బందెల వంశమందు ప్రభు యేసు దేవుడు మరి యొక్క ఫలమును బహుమతిగా నిచ్చెను. చిన్నారి బాబునకు కల్విన్ బ్రైట్ అనియు, చిన్నారి బాబునకు కెల్విన్ బ్రైట్ అని నామకరణము చేసిరి బాబు తల్లిదండ్రులు. నామకరణము చేసిరి బాబు తల్లిదండ్రులు. బందెల వంశమందు ప్రభు యేసు దేవుడు మరి యొక్క ఫలమును బహుమతిగా నిచ్చెను. ప్రభువు తన కృపలో బాబును ఎదిగించుచు అన్నప్రాసనమును బాబును నడిపించెను. ప్రభువు తన కృపలో బాబును ఎదిగించుచు అన్నప్రాసన సమయమునకు బాబును నడిపించెను. తల్లిదండ్రులైన రోజులను కృపగార్లు, తల్లిదండ్రులైన రోజులను కృపగార్లు కృతజ్ఞతలు చెల్లించిరి ప్రభును కొనియాడిరి. కృతజ్ఞతలు చెల్లించిరి ప్రభుని కొనియాడిరి. బందెల వంశమందు ప్రభు యేసు దేవుడు మరి యొక్క ఫలమును బహుమతిగా నిచ్చెను. ఈ కుటుంబమునకు దేవుడే సహాయకుడు, ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుగా నుండును. ఈ కుటుంబమునకు దేవుడే సహాయకుడు, ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుగా నుండును. పొన్నారి పాపను చిన్నారి బాబును, పొన్నారి పాపను చిన్నారి బాబును, ఈ ఇరువురి బిడ్డలను దేవుడే నడిపించును. ఈ ఇరువురి బిడ్డలను దేవుడే నడిపించును. బందెల వంశమందు ప్రభు యేసు దేవుడు మరి యొక్క ఫలమును బహుమతిగా నిచ్చెను. తాతగారైన ఇస్మాయిలు గారు, నానమ్మ గారైన శాంతి కుమారి గారు,
తాతగారైన ఇస్మాయిలు గారు, నానమ్మ గారైన శాంతకుమారి గారు, బాబాయి గారైన రాజేష్ గారిని, బాబాయి గారైన రాజేష్ గారిని, అక్కగారైన యాన్సీ గారిని, అక్కగారైన యాన్సీ గారిని మంచి కుటుంబముగా దేవుడేర్పరచెను. ఇది దేవుని ప్రార్థించెదము మనమందరము, ప్రార్థించెదము మనమందరము. బందెల వంశమందు ప్రభు యేసు దేవుడు మరి ఒక ఫలమును బహుమతిగా నిచ్చెను. చిన్నారి బాబుకు కెల్విన్ బ్రైట్ అని, చిన్నారి బాబుకు కెల్విన్ బ్రైట్ అని నామకరణము చేసిరి బాబు తల్లిదండ్రులు, నామకరణము చేసిరి బాబు తల్లిదండ్రులు. ఆ ఆ ఆ గాడ్ బ్లెస్ యూ. కెల్విన్ బ్రైట్ నాకు దేవునికి స్తోత్రములు. పాస్టర్ గారు ఈ కార్యక్రమాన్ని జరిపిస్తారు. రెండవ భాగం అన్నప్రాసనం. మరి చక్కగా ఎండలో మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దయచేసి కెల్విన్ బ్రైట్ని వారి డాడీ మమ్మీ తీసుకురావాలని మనం చేస్తున్నాం. క్రాంతి కుమార్, అలాగే రోజలిన్ గారు మీ బాబుని తీసుకొని రండి. వారిని ప్రభువా నాయన కెల్విన్ బ్రైట్ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున దేవుడి బిడను ఆశీర్వదించను గాక. దయచేసి అక్కడ सोनू बेटा आम आम दा सुंदरुड़ा अतिशयुड़ा महोन्नतुड़ा సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా 10,000లలో నీవు అతి సుందరుడవు నా ప్రాణ ప్రియుడవు నీవే లోయలోని పద్మమా నిన్ను నేను కనుగొంటినే 10,000లలో నీవు అతి సుందరుడవు నా ప్రాణ ప్రియుడవు నీవే శారోను పుష్పమా పద్మమా నిన్ను నేను కనుగొంటినే సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా
మహోన్నతుడా నా ప్రియుడా నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను 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 సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా అయినా యేసయ్యా సమృద్ధిని ఈ స్థలాన్ని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ యేసయ్యా నా యేసయ్యా ఈ కార్యక్రమమునకు వచ్చిన బంధువులకు స్నేహితులకును శ్రేయోభిలాషులకును వందనములు తెలుపుకుంటున్నాము. అలాగనే ఈ కూటమిలో దేవుణ్ణి కీర్తిస్తూ గానము చేసినటువంటి వారిని కూడా కుటుంబం తరపున మరి వందనములు చేయుచున్నాము. మరి ఈ కార్యక్రమం అంతయు దైవజనులు శ్యామ్ గారు జరిగించినందుకు వారికి కుటుంబం తరపున వందనాలు సమర్పిస్తున్నాం. అలాగనే బైబిల్ పఠనం చేసినటువంటి మరి రాణి గారికి కూడా వందనములు. మరి అందరికీ భోజనము ఏర్పాటు చేసి ఉన్నాము కనుక మీరు దయచేసి ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా మేము ఏర్పాటు చేసిన విందును ఆరగించి ఆనందించి బిడ్డలను దీవించి వెళ్ళవలసిందిగా మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ మరి దేవునికి వందనాలు చెల్లిద్దాం. యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవ్వరు యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవ్వరు యేసయ్యా నా యేసయ్యా
బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన
నా దేవా నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం, నా దేవా నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతానే నువ్వే దక్కినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతానే నువ్వే దక్కినా లేదయ్యా ఎక్కడా ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతానే నువ్వే దక్కినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ
లోకమంతానే నువ్వెతకినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతానే నువ్వెతకినా లేదయ్యా ఎక్కడా ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. నా హృదయం आशियाना मेरा साथ तेरे है ना, ढूंढते तेरी गली मुझको घर मिला. आबोदाना मेरा हाथ तेरे है ना, ढूंढते तेरा खुदा मुझको रब मिला. तू जो मिला लो हो गया मैं काबिल. तू जो मिला तो हो गया सब हासिल. हाँ मुश्किल सही आसा हुई मंजिल, क्योंकि तू धड़कन मैं दिल. रूठ जाना तेरा मान जाना मेरा, ढूंढते तेरी हंसी मिल गई खुशी. राह हूँ मैं तेरी, रूह है तू मेरी, ढूंढते तेरे निशान मिल गई खुदी. तू जो मिला लो हो गया मैं काबिल. तू जो मिला तो हो गया सब हासिल. हाँ, मुश्किल सही आसा हुई मंजिल, क्योंकि तू धड़कन मैं दिल.
వచ్చి ఆడుకో. నజరానా పట్టుకోవా నయగారం వెతకవా నన్ను నీవే హత్తుకోరా హత్తుకోరా ఒక మాటు కలవవా మతు ఎక్కి తిరగవా బరువాలే పట్టువిరా పట్టువిరా పోయే టైం వస్తే ఎడ్చి అరవద్దే పూజ ఆటల్లో ఎన్నో సంతానే వద్దు సగమే పోకుంటే నిజము మాటొద్దే పడుచు కాలంలో డీసెన్సీ లేనే లేదో మున్నేరు పెక్కే అందాల రాణి మనసు పై పైనే పడవా కిల్లా ఇన్నుమే చెరుకయ్యే బొప్పాయి లారీ భాష చేపడితే మారే నిల్లా వచ్చి ఆడుకోరా. ఇక్కడికి రా మోనికా. జోడి ఒకటైతే నాడుంటది వైబుంది బేబీ వైబుందిలే ఈ గ్లోబ్ నువ్వే వైబుందిలే వైబుంది బేబీ వైబుందిలే పోయవంటే నేను ఎంత చిన్ని గుండె ఉన్నదంత హాయి నిప్పి గాలినంత ఊదమంటే ఊపిరంత కళ్ళు రెండు పుస్తకాలు భాషలేని అక్షరాలు చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు ముందు లేని ఆనవాలు లేనిపోని కారణాలు కొత్త కొత్త ఓనమాలు ఎన్ని మాయలు రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి సోగులాడి స్వప్న సుందరి నీ మడత సూపు మా పటేల మల్లె పందిరి రచ్చరాజ కుందె ఊపిరి నీ వంక చూస్తే గుంటలోన డీరి డిరిడిరి తూనీగా నడుములోన తూట పెట్టి తుపాకి పిలిచి ఆమె తింగని చిట్టి మగజాతి నట్ట మడత పెట్టి ఆ కుర్చీని మార్చబెట్టి మార్చబెట్టి